వసి, నీ ప్రేమని మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులేస్తున్నాననే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను రా. తండ్రి అహంరా. అది అహం కాదు నాన్న, ప్రేమ. నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమోనన్నా ఈ భయం. కానీ ఏదో ఒక రోజు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే ఈ రోజు నిజమైంది. రే వసి, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను రా. నీ జీవితంలో భారీగా ఇంటి కోడలుగా వచ్చేది ఒక్క సహస్రం మాత్రమే రా. అంతేనా? ఆ అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నాన్న. ఆహా అల్డో, ఇదే మంచి టైం రా. అసలు విషయం చెప్పే. రండి, ఫస్ట్ కూర్చోండి. ఏంట్రా? అమ్మా, నాన్న, శాస్త్ర కనపడింది. మా పెళ్లి కొప్పేసుకుంది. చాలా సంతోషం రా. రే, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడేసుకుని లగ్గం Let's పెట్టేసుకున్నావు. go. Yes. నువ్వురా కూర్చో. ప్యాంట్ వేసుకుంటుంటే లాక్కొచ్చారేంటి? పెళ్లి తంతంతా నీదే కదా బాబు. పెళ్లి తండ్రి కూర్చోబెట్టి తంతరేంటి? తనడమేమిట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం. ఇప్పటికే అదం 999 పెళ్లిళ్ళు చేశాడు. నీది వెయ్యోది. వచ్చేసా రండి పంతులు గారు, రండి రండి. లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు. మీ బొందా పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మనమే. ఓ, తమరి పేరేంటో? 7 కొండలు. మిగతా 6 మంది ఇక్కడ. నా పేరే 7 కొండలు. ఇంట్రెస్టింగ్. 7 హిల్స్. చూడు మిస్టర్ 7 హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవ. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు, పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయినేలేగా పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? నెల ఉండండి. ఒరే పెళ్లి కదా, ఈ ఒక్కసారికి చేయించుకో. మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరమా? అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఇదేమైనా భోజనమా? పుణ్యస్నానం కదా బాబు, తప్పదు. ఈ ఒక్కసారి కొప్పుకో. పెళ్లి కదా, ఒప్పుకో. నువ్వు రావే, నువ్వేదోలా చేయించు పంతులు. ఏమో కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ 7 హిల్స్, నేను బాత్రూమ్ కి వెళ్ళినా వాష్రూమ్ కి వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమరి చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాడతారా, మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా? ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు, మీ వల్లు మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా. అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఈస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్. స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. పెచ్చగా ఉంది. ఎక్కడ ఉంటది ఇప్పుడు? ఆగాగాగు. ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మామ అనండి. అలాగే. మామానగా నేను అని. అప్పుడు మామ ఎందుకు నేననే అంటాను. బుద్ధిశాలే బాబు. దరిద్రస్య నేనే, దుర్మార్గస్య నేనే, దుష్టస్య ఇది ఖచ్చితంగా నేనే. ఆగాగు. మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి? అంటే బాబు, దుర్మార్గం పోవాలని, దుష్టత్వం పోవాలని, అవును. దౌర్భాగ్యం పోవాలని. పోవాలను. కంటిన్యూ. మళ్ళీ మొదటి నుంచి. బాబు, ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలో సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఇంకేమంటారు? బుద్ధిశాలి బాబు. అవునన్నాను కదా. లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? అన్నయ్య, నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా? వస్తాయి. ముందు భోజనాల సంగతి చూడండి. చూసాం బావ గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకులేంటి? భోజనాలండి. అయ్యా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మీరు? మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. మనం కూడా తాంబూలాలు మార్చుకుని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆపండి. ఏంటి బాలు చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలొక లైను. బుల్లారెడ్డి నుంచి పావుకిల పాలుకోవా, 4 పండ్లు, పంచా పట్టుచిరా పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా? అదేంటండి? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే వీళ్ళకిస్తున్నాను. ఏయ్, నువ్వు అందుకున్నావేంటి?
నానా నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నానా, చాలా మంచోడు. అంతేకాదు మామయ్య గారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు ఓహో మావయ్య. నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగా చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గాడినేం కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్న, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం, ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు పెళ్ళొద్దు నాన్న, నేను వసిన పెళ్లి చేసుకుంటానా. ఏంటే ఆ రోజు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నేను అవిటివాడినైనా చేసుకుంటానన్నాను కానీ మరి బుర్రలేనోడిని ఎలా చేసుకోమంటావు నాన్న? నోరు మూయ్. ఏమా దీని లాకలు గదిలో పడే తీసుకెళ్ళ. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, మీది మొండితనం కాదు, మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడదామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది. మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపోయే ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం. అది తేడా మీకు మాకు. నానావాసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది, అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్న, మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నాం అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. मेरी जान she's my would be यार మామజీ నా కాబోయే భార్య తన కాబోయే అత్తగా లాక్కెళ్తుందేంటి? వాట్ ఇస్ దిస్? మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్కెళ్ళిపోతారు. పితాజీ పితాజీ ఇంత పెట్టులో పెళ్లి చేసుకున్న అవసరమా? ఒరేయ్. చెప్పు పితాజీ, ప్లీజ్ స్పీక్ అవుట్. మరే నాసిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పితాజీ, యు డిజర్వ్ ఎన్ అవార్డ్. శాస్త్రా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. భయమా? బాస్కెట్ బాల్ ప్లేయర్ ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే. మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు. ఇదంతా సరే గాని ఇంత పైకెక్కొచ్చాను, గివ్ మీ అ హగ్. రేయ్, ఆ చెయ్యి వదలరా. పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటుంది శాస్త్రం. వదలు. నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా. హలో, వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కంటిన రంగునా? హోల్సేల్ అల్లుడిని. ఛాన్సే లేదు మావా. నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా. సహస్రతో నా పెళ్లి, తన మెడలో నేను కట్టిన తాలి, నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి, ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు. మావా, ఎర్లీ మార్నింగ్ కలా ఫిక్స్. రేయ్, నువ్వు కలగనే పావుగంట ముందే కలగనేశాను రా. బ్రహ్మ ముహూర్తం. నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి, మండపానికి 3 కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు, నీ పక్కన చీప్ లిక్కర్రు, ఓ పిచ్చి కుక్క. రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్. ఛాలెంజ్ రా, ఛాలెంజ్ మావా, ఛాలెంజ్ రా. నాకెప్పటికీ అవ్వని అల్లుడు. పైన ఛాలెంజ్ ఛాలెంజ్ అని అరుస్తున్నాం దేని గురించి? నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా. నిజానికి 7 గంటలకి ముహూర్తం, కానీ నీకోసం 5 గంటలకే పెట్టించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో గేమ్ వదిలేసి రాలేవు. సో నువ్వు గేమ్ ఆడుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? నువ్వే టాస్ వేసుకో. ఇప్పుడు కదా కిక్ వచ్చింది. టాస్ ఫిక్స్ మావా. సహస్రకి పెళ్లి నాతోనా, లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా? ఏం కాదురండి, అయ్యో, కాయలు లోపలికి వెళ్ళిపోతుంది ఎలాగా? ఏం కంగారు పడకండి. పొద్దునే బాత్రూమ్ వెళ్తారు కదా. 5 o'clock. ఒరే, అప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూడరా, హెడ్ హోటల్ తేలిపోతుంది. మర్చిపోకుండా ఆటో ఇటో తేలిపోవాలి. ప్రణీత్, మా మామతో నేను ఛాలెంజ్ చేశాను. త్వరగా బాస్కెట్స్ వేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా మీరే చూసుకోవాలి. నీకేంటి గురు, మ్యాచ్ ఈజీగా గెలుస్తాం, పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. నీ మీద నాకు Come on, full let's నమ్మకం. get it. తీసుకెళ్ళండి, బావా, తీసుకెళ్ళండి. మన పక్కన పోటీగా బోట్లు లేపారు. అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు, కానీ సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే. ఇది రావిపాటి వారి పిసానా. చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. ఇవే వాణ్ణి కూడా బతకనివ్వా? ఫోన్లేండి, తన నోటితో చెప్తే తనకు తృప్తి. ఏమండి, పెళ్లికి లుంగిలో దిగింది ఎవరో చూసారా? ఇంకెవడు, కంచు కట్టలు సచ్చినాడు. రండి 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 రండి. పట్టాభిరామయ్య గారు,
ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది, ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఏ పెళ్లికి వెళ్ళాలి? మీరు వచ్చింది మా ఇంటి పెళ్లికే. మీ ఇంటి పెళ్లికే. మరి అవతలాడు వాళ్ళ నీకెందుకు? అవును. మూసుకొని పదా లోపలికి. అలాగే మూసుకొని వస్తాను. See you. ఇప్పుడు ఆయన ఎందుకండి? ఏంటి బాబు గారు, ఏమన్నా విశేషమా? మీరు పుట్టుకోటిస్తారు కదా, ఈ ట్రంక్ పెట్టేది, ఈ కూతు కూర్చేది, చెవులో గురువులు తీసేవాళ్ళగా లుంగి వేసేది. రావిపాటి గారు, అదొక విషాదమైన చరిత్ర. ఆ ట్రంక్ పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకెళ్ళిపోయాడండి. రండి 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 రండి, పెళ్లికి వచ్చి మంచి పని చేశారు. మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది. అవునరా పట్టాభి, నీ కూతురు వాడినో ఉన్నో ప్రేమిస్తే నువ్వు ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట. మంచి పని చేస్తున్నావు. డోంట్ ఎంకరేజ్. అంతా మీ ట్రైనింగే బాబాయ్. రండి రండి రండి, కూర్చోండి. రేయ్, నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు. ఏంట్రా? లేకపోతే ఏంటి, వాళ్ళ బొక్కల గురించి మనకెందుకంటావు? వచ్చామా, ఆడామా, తిన్నామా, వెళ్ళామని లేకుండా వెళ్దాం పద. ఒరే, పెళ్లిళ్ళతో టచ్ తగ్గిపోయిందిరా. ఆహా. తమ్మి, నాన్ వెజ్ ఉంటుందా ఇక్కడ? ఉంది. ఉంటుందా? పద, కట్టుడు పళ్ళు ఊడి చేతిలో